అక్కడ ట్రిపుల్ ఆర్ మన వెంచర్ ఉంది కదా, ఆ రోడ్కి వెళ్తుంది. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. హలో సార్. నమస్తే అండి. నమస్తే సార్. మీ దగ్గర రియలిజం గ్రూప్ లో యోగా ప్రోగ్రామ్ అనేది ఏదో కొత్తది కంటెంట్ నడుస్తుందని విన్నాము. అవునండి, ఈ కరెక్ట్. రోజుకి 30 days అయిందని విన్నాము. అవును సార్. ఈ కంటెంట్ 108 days అని చెప్పారు. అవునండి. అసలు ఈ కంటెంట్ ఏంటి? అసలు ఈ యోగా అంటే ఏంటి? అసలు ఈ యోగాకు ఇంతకు ముందు మీరు ఎలా ఉండేవాళ్ళు? అసలు ఈ యోగా డేస్ లో 30 days లో మీరు ఏం నేర్చుకున్నారు? మీ యొక్క అభిప్రాయాన్ని మా వ్యూయర్స్ చూస్తూ ఉంటారు, ఒకసారి చెప్పండి. చెప్తాను సార్. హలో అండి, నా పేరు రాహుల్ చాడా. నేను రియలిజం గ్రూప్ నుంచి. మాకు మా ఎండి గారు జక్కా బాలాజీ గారు యోధా అనే ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగిందండి. అది 100 days మహాయజ్ఞం అండి. అందులో డిసిప్లిన్, టైం పంక్చువాలిటీ, లీడ్ జనరేషన్, టీమ్ బిల్డింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవంతా కలుపుకుంటే ఒక యోధా ప్రోగ్రామ్ అండి. ఎలా అయితే మనం కాలేజ్కి స్కూల్స్కి వెళ్తే ఇవన్నీ మనకు నేర్పిస్తారో, అలాగే మా అందరు కూడా చిన్న పిల్లల్లాగా కూర్చోబెట్టి సార్ అంత శ్రమ తీసుకొని మా అందరికీ ఎందుకు నేర్పిస్తున్నారు అంటే, ప్రతి ఒక్కరం కూడా కోటీశ్వరులు కావాలనే ఉద్దేశంతో అన్న మహా కంకణం కట్టుకున్నారండి. దాంతో ఇలాంటి ప్రోగ్రాంలో మేము జాయిన్ అయినందుకు మేము కూడా అందరం సంతోషిస్తున్నామండి. ఈ ప్రోగ్రాం వల్ల మాకు యూజ్ అయ్యేది, ఎలా యూజ్ అయింది అనే క్వశ్చన్ అయితే నేను చెప్తానండి. ఈ రియల్ ఎస్టేట్ అనేది ఒక ఫ్రీలాన్సర్ జాబ్ అండి. మెల్లిగా అందరు 10:30, 11 o'clockకి రావడం జరుగుతుంది మార్నింగ్ టైంలో. అలా కాదు, మీరు కూడా ఒక జాబ్కి వెళ్తే ఎలా అయితే 9 గంటలకి వెళ్తారు ఆఫీస్కి, అలానే రావాలి 9 గంటలకి. పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలనేది నేను నేర్చుకున్నాను ఇందులో. ఇంతకుముందు నేను కూడా 10:30కి మెల్లగా ఆఫీస్ ఇంటి దగ్గర హోంవర్క్స్ అవి చూసుకొని 9:30కి 10 కల్లా బయలుదేరి 11:30కి రావడం జరిగేది. కానీ ఇప్పుడు నాలో మార్పు ఏమొచ్చిందంటే, నేను కూడా 9కి వచ్చి ఆఫీస్లో కూర్చుంటున్నాను. ఇంట్లో 8కి బయలుదేరి ఇక్కడ 10కి రావడం జరిగింది. నేను కూడా ఇందులో ఇంతకుముందు నా సేల్స్ ఎలా ఉండేటివి అంటే, నా కాంటాక్ట్స్ కానీ, నా మా రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్, నా నైబర్స్ ఇలా ఉండేవి కాంటాక్ట్స్. కానీ నేను ఈ లీడ్స్ ఎలా జనరేట్ చేయాలనేది 30 days ప్రోగ్రాంలో నేను నేర్చుకోవడం జరిగింది. అండ్ నేను బయట ఫీల్డ్ వర్క్ వెళ్తే ఎలా ఫేస్ చేయాలి, ఎలా కస్టమర్ని ఎలా డీల్ చేయాలి, కస్టమర్ని ఎలా అనలైజ్ చేయాలి అనేది ఆ స్కిల్స్ నేర్చుకున్నాను. ఎందుకంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇందులో రియల్ ఎస్టేట్లో ఒక టీం ఉండాలండి. ప్రతి ఒక్కరికి టీం ఉంటేనే మనం ఒక మంచి పొజిషన్కి వస్తాం. ఆ టీంకి మనం ఏం చెప్పాలి, మనం కూడా ప్రతి ఒక్క అనుభవించాలి. ఆ ఉద్దేశంతోనే సార్ కూడా మా అందరికీ ఫీల్డ్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది. మేమందరం షాప్స్ దగ్గర కానీ అన్నిటి దగ్గర యాక్టివిటీస్ చేస్తున్నామండి. సో నాకైతే చాలా సంతోషంగా ఉంది. నాలో చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయండి. ఇంకా నేను ఫుల్ టైం చేయడం వల్లతో నాకు మంచి స్కిల్స్ అయితే నేర్చుకొని నేను ఒక మంచి పొజిషన్కి వస్తాను ఈ రియల్ ఎస్టేట్లో. అది కూడా రియలిజం గ్రూప్లో మంచి పొజిషన్లో ఉంటాను ఒక నమ్మకం కలిగించాడండి సార్. ఈ ప్రోగ్రామ్ వల్ల ఇది నాలో మార్పు ఇలా జరిగిందండి. కానీ బయట మీ టాక్ వింటున్నామండి. అసలు ఏ యోధా ప్రోగ్రామ్ అయితే మేము వింటూ ఉన్నాం. అందుకే మా దాకా వచ్చిందండి మీ యొక్క పబ్లిక్ ఈ టాక్ అనేది. ఆ యోధా ప్రోగ్రామ్ అంటే మార్నింగ్ ఉదయాన్నే 8:30, 7 గంటలకు వచ్చే వాళ్ళు ఉన్నారు, చూస్తున్నాము. రాత్రి 10 గంటల వరకు కూడా ఉంటున్నారు ఆఫీస్ లో. ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్ గా వర్క్స్ మీకు ఇస్తున్నారు. అంటే ఎలాంటి వర్క్స్ ఇస్తున్నారండి మీకు యోధా ప్రోగ్రామ్ లో ప్రాక్టికల్ వర్క్లు అంటే? మరి సార్ ఇక్కడైతే స్ట్రిక్ట్ గా మా సార్ మార్నింగ్ 9 to నైట్ 9 అని ప్రోగ్రామ్ పెట్టడం జరిగిందండి. అందులో అందరూ పాల్గొంటున్నారు, అందరు ఇష్టపూర్వకంగా వస్తున్నారు. ఎవరు ఫోర్స్ గా ఎవరు రావట్లేదండి. ప్రతి ఒక్కరు చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరు పాల్గొంటున్నారండి. ఇందులో మాకు డైలీ టాస్క్స్ ఉంటాయండి, ఫీల్డ్ వర్క్స్ ఉంటాయి, వీడియోస్ చేయడం ఉంటుందండి, అండ్ ప్రెజెంటేషన్ వీడియోస్ చేయాలి. సో ఇవన్నీ కూడా మా పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అండి. ఎందుకంటే ఇవన్నీ చేస్తుంటే మాలో మార్పు వస్తుంది. మన డ్రెస్సింగ్ సెన్స్ మారుతుంది, మన బాడీ లాంగ్వేజ్ మారుతుంది. మనం ఎదురు వచ్చిన కస్టమర్ని కూడా ఎలా ట్యాకిల్ చేయాలి వాళ్ళని, అంటే ఐరేటెడ్ కస్టమర్స్ని ఎలా డీల్ చేయాలి, ఇంకో కస్టమర్ని ఎలా డీల్ చేయాలని ఈ స్కిల్స్ అని మేము నేర్చుకోవడం జరిగిందండి. ఇదంతా ఒక ప్యాకేజ్ అండి. ఇందులో మేము భాగస్వామ్యం అయినందుకు మా అందరు చాలా సంతోషంగా ఉందండి. చాలా బాగుందండి ప్రోగ్రామ్. ఎందుకంటే ఇక్కడ పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరు కలిసిగట్టిగా, కలిసిమెలిసిగా ఉంటున్నారు. అంటే ఫస్ట్ టైం చూస్తున్నాం మేము గిట్ట. ఆ రియల్ ఎస్టేట్ లో మామూలుగా ఒకరినొకరు పట్టించుకోరు, ఎవరి ద్వారా వాళ్ళు చూస్తుంటారు. కానీ మీ దగ్గర అట్లా లేదు. అందరు కలిసిమెలిసిన తత్వంగా అనిపిస్తుందండి. ఒక హ్యుమానిటీ, అసలు ఒకరి దాకా ఒకరు ఎట్లా బాగా చూసుకుంటే పలకరింపులు కానీ, గౌరవప్రదంగా కానీ, ప్రతి ఒక్కరి సంబోధన కానీ చాలా బాగా అనిపిస్తుంది మాకు. అంటే ఇప్పుడు మాకు లోపలికి రాగానే మాకు కొన్ని విషయాలు అర్థమైపోతున్నాయి. అంటే ఒక పర్సన్ పలకరించి మాట్లాడితే మీ దగ్గర అంటే లో ఆఫీస్ బాయ్ నుంచి వెళ్ళి హై వరకు అసలు రిసీవ్ చేసుకునేది ఎలా ఉందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అంటే ఆ ప్రేమతత్వం అనేది చూపిస్తున్న చాలా బాగుంది. ఎందుకంటే ఉంటామండి ఆ టీం ఈ టీం అని లేకపోయినా అందరు కుటుంబంలా ఉంటాము, అందరం హెల్ప్ చేసుకుంటామండి.
మాలో ఏ ఇబ్బంది ఉండలేదండి. అవంతా కూడా మాకు బాలయ్య సార్ నేర్పించిన ఆ శిక్షణ వల్లనే మాకు ఇవన్నీ రావడం జరిగిందండి. నేను ఇందులో ఈ రియల్యూషన్‌లో రియల్ ఎస్టేట్ ఇలా కూడా ఉంటాయా? ఈ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయనేది నేను తెలుసుకోవడం జరిగిందండి. అందులో నేను రియల్ విజన్ గ్రూప్‌లో ఉన్నందుకు మా ఎండీ గారు జక్కా బాలాజీ గారికి ఇలాంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చినందుకు, మా డైరెక్టర్ మధుసూదన్ గారికి ఇలాంటి ప్రోగ్రామ్‌లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు వాళ్ళిద్దరికీ నేను హృదయపూర్వక థాంక్ యూ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ అండి.